తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగధాసికేట విషికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ధనుస్సు రాశికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 1, అవమానం 5. సో ఈ సంవత్సరం ఎట్లుందంటే ధనుసు రాశి వారికి బ్యాలెన్స్గా ఉంది. ఎట్లుంది అట్లనే ఉంటుంది, పెద్దగా తేడాలు ఏమీ ఉండవు. అన్లెస్ యూ హార్డ్ వర్క్, మీరు హార్డ్గా ట్రై చేస్తే తప్ప మీకు అదృష్ట యోగాలు అయితే వరించవు. కానీ అదృష్ట యోగం ఉంది. ధనస్సు అంటే ఏమిటి అంటే సగము శరీరం మృగము యొక్క శరీరము, తర్వాత మనిషి శరీరము, విల్లును ధరించినటువంటిది. అంటే వీళ్ళ యొక్క విలక్షణమైన వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే తాము పూర్తిగా అనుభవపూర్వకంగా నమ్మితే తప్ప దేన్ని నమ్మరు. ఇది మంచిని, చెడుని మాత్రం టక్కని నమ్మేస్తారు. అట్లుంటుంది ధనుసు రాశి. కాబట్టి అందులోనూ మూలా నక్షత్రం, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఈ జాతకస్తులు ఎలా ఉంటారు అంటే మూలా నక్షత్రం, ముఖ్యంగా మూలా నక్షత్రం అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఆ తెలివితేటల్ని అహంకారం అనే మబ్బు కమ్మేస్తుంది. మీరు అహంకారం అనే మబ్బును తీసేస్తే అద్భుతమైన జాతకం ఇది ఈ సంవత్సరం. ఎవరు? ధనుసు రాశి వాళ్ళందరికీ. మీరు అహంకారం నుంచి బయటపడండి. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏమిటంటే వీరు గతంలో ఎప్పుడు జీవిస్తారు. ఏంటి? గతంలో జీవిస్తారు. వీళ్ళు 10 ఏళ్ళు అయినా సరే ఆ గతాన్ని మర్చిపోరు. దాన్ని పట్టుకొని బ్యాగ్ వేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఏంది అంటే గతం బ్యాగ్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. నువ్వు గతం బ్యాగ్ వేసుకుంటే నువ్వు భవిష్యత్తు వైపు ఎలా పరిగెడతావు? ఇప్పుడు బ్యాగును మోస్తూ పరిగెత్తేవాడు ఫాస్ట్గా పరిగెత్తాడా? 2 చేతులు ఖాళీ చేసుకొని పరిగెత్తాడు ఫాస్ట్గా పరిగెత్తాడా? ఖాళీగా ఉన్నాడు. కానీ నువ్వు బ్యాగులు క్యారీ చేస్తావుగా. ఎందుకోసం అంటే మెమొరీ పవర్. ధనుస్సు రాశి వారికి మెమొరీ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ అడ్వకేట్స్ కానివ్వండి, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేది కానివ్వండి, చార్టర్డ్ అకౌంట్లు కానివ్వండి, వీళ్ళంతా ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు. కాకపోతే వీళ్ళు గతాన్ని మర్చిపోరు. గతం మర్చిపోతేనే భవిష్యత్తు ఉంటుంది. భగవంతుడు మనకి ప్రతిరోజు నిద్రను ఎందుకు ఇచ్చాడు? రోజు రాత్రిని ఎందుకు ఇచ్చాడు అంటే రోజు సూర్యోదయం ముందురా బాబు, జీవితం ప్రతిరోజు కొత్తగా చూడాలి. ఎప్పుడు నెమరేసుకుంటూ ఎప్పుడు తిడతానే ఉంటారు. ఇప్పుడు మీకు జీవితంలో ఎవడో నష్టం చేశాడు, సరే జరిగిపోయిందిరా నష్టము, కానీ ఆయన తిడతానే ఉంటారు. ఇంకా అది కాదు, అది తీరు మార్చుకోవాలి. మార్చుకుంటే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి 7వ గురువు వస్తున్నాడు. ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. ధనుసు రాశి వారు ఎవరైనా పెళ్లి చేసుకోలేదంటే పెళ్లి చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తా, ఒకవేళ మీరు ఆల్రెడీ మీ ఆవిడని పెళ్లి చేసుకున్నారు, మీ ఆవిడ ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకోండి మీ ఆవిడనే. మళ్ళీ మంచి ముహూర్తంలో తాళి కట్టండి. అక్షయ తృతీయ రోజు మీ ఆవిడకి తాళి కట్టండి. వీలైతే కొత్తగా ఒక నల్లపూసల దండ మీ ఆవిడకి మెడలో కట్టండి. నల్లపూస లేకపోతే పసుపు తాడైనా మీ ఆవిడకి కట్టండి. ఎందుకోసం అంటే 7వ స్థానంలో గురువు వస్తే మనతో ఉన్నటువంటి మన యొక్క సహచరుల వల్ల కూడా మనకు అదృష్ట యోగం సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆవిడకి మంగళసూత్రాలు మళ్ళీ కట్టండి. ఏం పర్లేదు, దాంట్లో నష్టమేం లేదు. దేవుడికి ప్రతిరోజు పెళ్లి చేస్తాం. లేదంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారికి కళ్యాణం చేయించండి. అక్షయ తృతీయ రోజు వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించండి. సో కళ్యాణ సేవలు చేయించి మీ అదృష్టాన్ని ప్రయత్నం చేసుకోండి. నేను ఇందాక ఎవరికి తులారాశి వాళ్ళకి ఒక ట్రిక్ చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తులారాశి ఒకసారి రాశి ఫలాలు చూడండి, దాని లింక్ కూడా పెట్టండి. సింపుల్ చెప్తున్నాను, మీది డిజిటల్ కార్డు చేసుకోండి.
స్టార్టప్ వైపు ప్రయత్నాలు చేయండి. గవర్నమెంట్ కూడా లోన్ ఇస్తుంది. సో ముద్రా లోన్స్ వస్తున్నాయి. దాని వైపుకి వెళ్ళి ఒక బ్యాంక్ మేనేజర్ని పరిచయం చేసుకొని అసలు ఈ ముద్రా లోన్స్ అంటే ఏంది, మీరు ఏమేం చేసుకోవాలి, ఏం కథ అని చూసుకొని స్టార్టప్ బిజినెస్ చేయండి. చేస్తే తప్పకుండా మీకు మంచి సంపద కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశి వారు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన వ్యాపారాలు ఏంటంటే వస్త్ర వ్యాపారం చేయండి, రెడీమేడ్ క్లాత్స్ వస్త్ర వ్యాపారం చేయండి, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ వ్యాపారాల మీద చూడండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మార్కెటింగు, ఏజెన్సీసు, డిస్ట్రిబ్యూషను, ప్యాకింగు, అలాగే ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, క్యాటరింగ్ కానివ్వండి, లేదంటే ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే పని బిజినెస్ చేయండి. ధనుసు రాశి వారికి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే బిజినెసే చేయండి. లేదంటే ఇగో మా సుమన్ టీవీ మొదలు స్టార్ట్ అయింది, నా 8 కెమెరాల నుంచి 12 సిస్టమ్ల నుంచి స్టార్ట్ అయింది సుమన్ టీవీ. మీరు కూడా స్టార్ట్ చేయండి, ఎదగొచ్చు. ప్రోగ్రెసివ్ వైపు ఉంటుంది, మీడియా ప్రోగ్రెసివ్ వైపు కూడా ధనుసు రాశి వారికి ఉంటుంది. ప్రయత్నాలు చేయండి. మరి వీరికి ఇంకా మంచి జరగాలంటే ఏమైనా పరిహారాలు గురువుగారు? పరిహారం ప్రధానంగా చేయాలి అని అంటే ధనుసు రాశికి గురువే అధిపతి కాబట్టి, మీ రాష్ట్రాధిపతి సప్తమంలో వచ్చాడు కాబట్టి ప్రతి గురువారము తప్పకుండా శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి వెళ్ళడము, దత్త మంత్రము, దక్షిణామూర్తి మంత్రం చదవడము, అదేవిధంగా అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు నాడు కుబేర సంపుటి యంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించండి, మహాలక్ష్మి యాగం చేయండి, అంత అద్భుతాలు జరుగుతాయి. ధనుసు రాశి వారికి 12 ఏళ్ల తర్వాత సప్తమ గురువు వస్తాడు, అదృష్టం వస్తుంది, మీ భార్యను మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఏ రాశి అనేది తెలియదండి, నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు, ఏ రాశో తెలియదు. మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి? మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాశి అడుగుతున్నారు, అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంతేనా, తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సమాధానం సింపుల్, నేను ఒకటే చెప్తాను. యస్య నాస్తి కిల జన్మపత్రిక యా శుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి. దీని అర్థం ఏంటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు. ఇప్పుడు ఈ గది ఉంది, ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు, మనకి ఏవి ఎక్కడనే కనబడవు కదా. దీపం ఉంటే అన్నీ కనబడతాయి. సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు. ఆ తెలియజెప్పేదే జాతకం. జాతకం ఒకటి ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏలినాటి వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి, గురుడు లక్ ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారానే. సో జాతకం లేకపోతే ఏం తెలియదు. జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అక్యురేట్గా ఉండాలి, ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు. జాతకం లేదు అనుకోండి, ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి. జాతకం లేదు అంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంది, మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. సో అక్కడ మీ జన్మ నక్షత్రము, జన్మ రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనైతే రాశి ఫలాలు చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి. జాతకం ఉండి నంబర్ 1 ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్. అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో, పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. నీ పేరు శ్రీనివాసు అనుకో, అది కూడా చిత్తా నక్షత్రము తులారాశి అవుతుంది. లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు, భూదాబాడ, పూర్వాషాఢ, సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి 100% అయితే ఫలితాలు ఇవ్వదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము, రాశి మాత్రమే మోస్ట్లీ 80% యాక్యురేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్, అందరికీ ఇవి వర్తించవు. క్లియర్గా చెప్తున్నాను, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ వర్తించవు. నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి, అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి 100%. రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అప్ టు 60 to 80% యాక్యురేట్గా ఉంటాయి. 60% అయితే కన్ఫర్మ్, 80% వరకు కొంతమందికి యాక్యురెన్సీ ఉంటుంది. కానీ నీకు 100% 80 to 100% యాక్యురెన్సీ రావాలి అని అంటే
దశాంతర దశలు తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర దశలు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీరందరూ ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అందరికి ఎవరి అదృష్టం వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, ఎవరి యోగాలు వాళ్ళదే. ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు, ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు. ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు. చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు, చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు. సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద, స్కిల్ మీద పని చెయ్యవు. స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు, ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన స్వయంగా చెప్పారు, నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది. అప్పుడు నేను నవ్వుకున్నాను. దేవుడు గనక నా పైన అనుగ్రహం చేసి ఉండకపోతే నేను సినిమా స్టార్ అని తెలియదు. ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు, నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది. సో ఇది నా పరిస్థితి. ఆయన అహంకారానికి వెళ్ళా, ఆయన తిట్లే. సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్ లో ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు. అలాంటి బుద్ధి, అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి. రూపము, యవ్వనము, గుణము, సద్గుణం కాదు. అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. దానం ఎవడు చేస్తాడో, ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో, ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు. ఊరికే అందరికి ఇవ్వడు. సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాశిఫలాలు చెప్తాను, కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు, అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు, నా పొరపాటు కాదు. సరిగ్గా సరి చూసుకుని ఎవరి రాశి ఏదో, నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.